హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ముందుగా అరగంట సేపు ఏకధాటిగా వాన కురిసింది. ప్రస్తుతం పలు చోట్ల మోస్తరు వాన, అక్కడక్కడ ఈదురుగాలతో భారీ వర్షం పడుతోంది. అత్యధికంగా ఆర్సీపురంలో 5.4 వర్షపాతం రికార్డైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వాన కురిసింది. చందానగర్, మియాపూర్లో వాన దంచి కొట్టింది. గచ్చిబౌలి, పటాన్చెరులో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, రాష్ట్రపతి భవన్ రోడ్, ప్యారడైజ్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వాన దంచికొట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగిర్, హిమాయత్ నగర్, నార్సింగి, మరికొండ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం, శ్రీనగర్ కాలనీలో వర్షం నీటితో రోడ్లు, చెరువులను తలపించాయి. మోకాల లోతు వరద నీరు చేరటంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ దగ్గర వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వరదలతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అల్వాల్, శామీర్పేట్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, అమీన్పూర్, బీహెచ్ఈఎల్లో వర్షం పడింది. గట్కేసర్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, నగరంలో ఈ రోజు ఉదయం అంతా కూడా మనకు వేగావృతమైన వాతావరణం కనిపించింది. పెద్దగా ఎక్కడా కూడా ఎండ తీవ్రత అనేది కనిపించలేదు. ఇక మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన అక్కడక్కడ నమోదైంది. ఇక గంట క్రితం చూసుకున్నట్టయితే దాదాపు గత 8 గంటల నుంచి అయితే మనకు నగర వ్యాప్తంగా భారీ వర్షం అనేది చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఒక జోరు వర్షం అయితే నమోదైంది. దాదాపు అర్ధ గంట పాటు కూడా మనకి భారీ వర్షం అయితే నమోదవడంతో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఇటు దాదాపు 3 గంటల పాటు కూడా ఇటు నగర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేసింది ఐఎండి రిలీజ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 3 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు 8 నుంచి 10 గంటల మధ్యలో కూడా మనకు భారీ వర్షం, జోరు వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా కాస్త వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు అర్ధ గంట పాటు కురిసిన భారీ వర్షం, దాంతో పాటు ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి మోస్తారు వర్షం కారణంగా కూడా మనకు దాదాపు ఒక భారీ వర్షపాతమే నమోదైంది నగర వ్యాప్తంగా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధికంగా మనకు ఇటు ఆర్సీపురంలో 7.9 అంటే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు పటాన్ చెరువు చూసుకున్నట్టయితే దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు చందానగర్ లో కూడా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం, గచ్చిబౌలిలో 5.1 సెంటీమీటర్ వర్షపాతం, ఇటు లింగంపల్లి, రాజేంద్ర నగర్ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం, హఫీజ్పేట, గాజుల్ రామారం, జూబ్లీ హిల్స్, జీడిమెట్ల, కూకట్పల్లిలో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు యూసఫ్గూడ, మియాపూర్, బార్కస్ లో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే చాలా ప్రాంతాల్లో నగర వ్యాప్తంగా నమోదైంది. ఈదురుగాలు కూడా అక్కడక్కడ వీచడంతో కూడా చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో దాదాపు 8 గంటల నుంచి కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఇప్పటికే ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, దాంతో పాటు మాన్సూన్ బృందాలు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతా ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ సైడ్ ప్యారడైజ్, దాంతో పాటు మోండా మార్కెట్, బన్సీలాల్పేట, రాణిగంజ్, మారేడుపల్లి, బోయిన్పల్లితో పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. దాంతో పాటు ఇటు కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, దాంతో పాటు బహదూర్పల్లి, దూలపల్లి, సూరారం, ఇటు చింతల్, గాజుల్ రామారం సైడ్ కూడా మనకు ఒక మోస్తారు వర్షం అయితే ప్రజెంట్ నమోదవుతా ఉంది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలోనైతే తేలికపాటి వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు అల్వాలు, శామీర్పేట, జవహర్ నగర్, దమ్మాయిగూడలోనైతే ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ లోనైతే కాస్త వర్ష తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇటు మేడ్పల్లి, పటాన్ చెరువు, దాంతో పాటు రామచంద్రపురం, అమ్మేపూరు ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు
తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే నమోదవుతా ఉంది. సో ఇప్పుడిప్పుడే చాలా ప్రాంతాల్లో కాస్త వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నగర వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. దాదాపు వచ్చే 2 గంటల పాటు కూడా ఇదే తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు 8 గంటల నుంచి 11 గంటల వరకు అయితే మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది. అదే విధంగా వర్షపాతం కూడా నమోదైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ప్రజెంట్ ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఇటు నుంచి మాన్సూన్ బృందాలు కావచ్చు, బీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎక్కడెక్కడ వాటర్ ఫ్లాగింగ్ అయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతా ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2 గంటల పాటు కూడా నగర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది శ్రవంతి.